అందరికీ దండాలు. అందరూ మంచిగా ఉన్నారా? గీయాలు కూడా మంచి మంచి వార్తలతో వచ్చేసిన. వార్తలు షురూ చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టుంది. వచ్చేసింది కోవిడ్ వ్యాక్సిన్. మన పాలిట గిరే కదా సంజీవని. పట్నం పబ్లిక్ కు ఫ్రీ నీళ్లు. కేటీఆర్ సారే వంచిండు సున్నా బిల్లులు. పండుగ సంబరంలో జాగ్రత్తలు మరవకుండ్రి. దాసుకున్న సొమ్మంతా దొంగల పాలు చేయకుండ్రి. రోడ్ల మీద చీర్ గర్ల్స్ చిందులు. చెప్తున్నారు కరోనా జాగ్రత్తలు. తాగుబోతు పోలీసు వీరంగం. బస్సంతయింది రణరంగం. గుడిగట్టిచ్చింది ముసలవ్వ. నిండు నూరేండ్లు సల్లగా బతకాలనవ్వా. వ్యాక్సిన్ కోసం కిట్టు పైరవీలు. అసలు నీ కళ్ళకి నేను ఎట్లా కనిపిస్తానరా? ఆఫ్టర్ ఆల్ కరోనా టీకా తెప్పిలేని ఇన్ఎఫిషియెంట్ లాగా కనిపిస్తానా? ఇన్ని రోజులు నా పక్కన తెలుసుకోండి ఇదేనా? రాముని కథ అందరికీ ఎరికైందే కదా. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు కండ్లు తిరిగి కింద పడతాడు. ఆయనను బతికేయాలంటే ఒక్కటే దారి. హిమాలయ కొండలలో ఉన్న సంజీవిని మూలిక దేవాలయం తోల్తే ఆంజనేయుడు పోయి కొండనే లేబట్టుకొస్తాడు. అప్పుడు రామయ్య వానరులు ఎట్లా ఎదురు చూస్తారు? పర్వతాన్ని పట్టుకుని వస్తున్న అంజనను చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? గుండెలు నిండినట్టు, పోయిన ప్రాణాలు తిరిగి వస్తున్నట్టు, కొండంత ధైర్యమే ఎదురొస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అగో నాకెందుకో మన గడ్డ మీదకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లను చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది. నిజంగానే గివి సంజీవనుల లెక్కనే అనిపిస్తున్నాయి కదా చూస్తుంటే. ఎన్నో రోజుల కాన్నుంచి కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన వ్యాక్సిన్ సంజీవనులు రానే వచ్చినాయి తెలుగు గడ్డ మీదికి. కరోనా వైరస్ తోని సావు నోట్లే తలకాయ పెట్టినట్టున్న మన పబ్లిక్ కు గండం దప్పిచేటందుకు అన్ని రాష్ట్రాలకు పంపించింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ లో ఉన్న కోటీల వ్యాక్సిన్లను దాచిపెట్టే సల్లటి జాగన్ రెడీగా పెట్టిండ్రు కదా. విమానంలోకెళ్లి తేయంగానే పైలంగా పట్టుకొని పోయి దాచిపెట్టిండ్రు. అటు ఆంధ్రాలో కూడా గంతే. గన్నవరంకు విమానంలో పంపించిండ్రు. ఇక గాడికెళ్లి వ్యాక్సిన్లు దాచే జాగల పెట్టి ఉంచుతారట. తెలంగాణకు 3,64,000 డోసులు, ఆంధ్రకు 4,70,000 డోసులు వచ్చినాయట. మరి ఇవన్నీ ముందుగాలనైతే దావకాండ్లల్లా పనిచేసేటోళ్లకు, పోలీసోళ్లకు, 50 ఏండ్లు నిండినోళ్లకు, జర్ర పానం బాలేనోళ్లకు ఇస్తారట. మరి వాళ్ళకే ఇయ్యాలే. 16వ తారీఖు నుంచి ఇస్తారట. మంచిదే కదా. కానీ ఒక్కసారి గా వ్యాక్సిన్ డబ్బాలను చూడుండ్రి. మన పానాలను పట్టుకొని వస్తున్నట్టే అనిపిస్తున్నది కదా. గివ్వి లేకనే ఎంత మంది చచ్చిపోయిండ్రో కదా దేశంలా. మన కండ్ల ముంగట మనతోని కలిసిమెలిసి ఉన్నోళ్ళు, మన ఇంటోళ్ళు కరోనా చేయబట్టి చూస్తుండగానే కాటికి పయనమైపోయిండ్రు. అటువంటి పరిస్థితిని ఆగబట్టేటందుకు, జనమందరి కన్నీళ్లు తుడిచేటందుకు వచ్చిన ఈ టీకాకు దాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలకు సలాం కొడదాం అన్నట్టు. ఇక వ్యాక్సిన్ వచ్చింది కదా మాకేం కాదని మూతికి మాస్కులు తీసి తిరగకుండ్రి. శానిటైజర్ మరవకుండ్రి. ఏ వ్యాక్సిన్ అయినా రక్షణ ఇస్తుంది గానీ పూర్తిగా కాపాడుతుందని గ్యారంటీ లేదు. అందుకనే వ్యాక్సిన్ వేసుకున్న జాగ్రత్తలు అయితే మరవకుండ్రి అని చెప్తున్నారు డాక్టర్లు. ఎలక్షన్లు వచ్చినాయి అంటే గల్లీకో లీడర్ పుట్టుకొస్తారు. అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి పబ్లిక్కు అరచేతుల్లోనే స్వర్గం చూపిస్తారు. ఆయనతో ఓట్ల పండగ ఒడిచినాక పబ్లిక్కు చెవల పువ్వులు పెడుతుంటారు. కానీ 600 ఆకాశం మీద పడ్డా ఆడిన మాట తప్పనోడే నిజమైన లీడరు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటోడే నియత్తు కలిగిన నాయకుడు. అందుకే మాట తప్పకుండా ఇగో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు మంత్రి కేటీఆర్ సారు. మడమదిప్పని పనిచేసిండు మంత్రి కేటీఆర్ సారు. ఇక ఇంటింటికి తిరిగి సున్నా నీళ్ల బిల్లులు పంచిపెట్టిండు. నీళ్ల బిల్లులు వసూలు చేయం, పుణ్యానికే తాగే నీళ్ళిస్తాం అని బల్దియా ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చిర్రు కదా. ఆ మాట నిలబెట్టుకున్నారు. హైదరాబాద్ పట్టణంలో ఉచిత తాగునీటి పథకం సురువైంది. రహమత్ నగర్ లో ఉన్న ఎస్పీఆర్ హిల్స్ లా ఈ పథకం సురువు చేసిండు సారు. స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని పిలిచి సున్నా వాటర్ బిల్లులు చేతిలో పెట్టిండు. సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే హైదరాబాద్ లో వచ్చింది అని ఈ రోజు మీ అందరి సంతోషం చూస్తా ఉంటే అనిపిస్తా ఉన్నది. 40 ఏళ్ల నుంచి చూస్తా ఉన్న హైదరాబాద్ లో మా అక్కా చెల్లెళ్ళు 100 మంది ఖాళీ కుండలు ఖాళీ బిందెలు పట్టుకొని అక్కడికి పోయి ధర్నాలు చేసిన రోజుల నుండి ఈ రోజు 9 లక్షల కుటుంబాలకు హైదరాబాద్ లో 20,000 లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఘనత అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే పట్నంలో సగం మందికి నీళ్ల బిల్లులు కట్టే బాధ తప్పుతుంది అన్నట్టు. ఇంకేమంటున్నాడో ఇందం పారి సారు. ఈ రోజు 500 కోట్ల భారం పడ్డా సరే ఆ డబ్బులేదో ప్రభుత్వం జలమండలికి ఇస్తుంది కానీ పేదల మీద భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొత్తం హైదరాబాద్ లో ఇక్కడ బోరబండలో ప్రారంభించుకుంటున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సర్కారుకు తిప్పలైన పబ్లిక్ మీద భారం వేస్తలేరట. మంచిదే కదా. లేకపోతే కరెంటు బిల్లు 50 రూపాయలు ఎక్కువ వస్తేనే కట్టుకోనికి కిందికి మీదికి అయ్యే పేద పబ్లిక్ కు మళ్ళా నల్ల బిల్లులు కూడా మోపైతే ఎంత గోస. నల్ల బిల్లు తీసేసి మంచి పని చేసిండ్రు అని అంటున్నారు పబ్లిక్.
నువ్వేం ఫిగర్ని పట్టాకరా, నేను ఉండా కదా, నేను సెటిల్మెంట్ చేస్తా. అమ్మని ఈడు మళ్ళా రౌడీ షీటర్ అవతారం ఎత్తిండు. ఈయనతో ఇవాళ ఎట్లా చేయగాలి, ఏం కథ? అసలు నీ కళ్ళకి నేను ఎట్లా కనిపిస్తాను రా? ఆఫ్టర్ ఆల్ కరోనా టీకా తెప్పిలేని ఇన్ఎఫిషియెంట్ లా కనిపిస్తానా? ఇన్ని రోజులు నా పక్క నుండి తెలుసుకోండి ఇదేనా? ఏంది కరోనా టీకా తెప్పిస్తావా? కరోనా టీకా కాదు, నేను ఎవరికి చెప్తే వాళ్ళకొచ్చి కరోనా టీకా వేసిపోవాలా, అది మన లెవెల్ ఉండి చెప్తా. ఫోన్ తీసినవా? ఎవరికమ్మా? ట్రంప్కి చేస్తున్నావా లేకుంటే జునిపింగుకి చేస్తున్నావా? ఉండమ్మా ఇదో సోది. 1 2 యాదవ్ 3 నేను రాకేష్ కుమారు ఒక 4-5 డోసులు పంపిమ్మా, మనకు కావాల్సిన వాళ్ళు బాగున్నారు. ఏంది నువ్వు చెప్పితే కరోనా డోసులు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నీ దగ్గరికే వస్తారా? ఏం భయపడకండ్రా, నేను ఉండా కదా, నేను చూసుకుంటా కదా. కరోనా డోసులు ఎవరికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అనేది ఈయనకి తెలుసా తెలియదా? రెచ్చిపోకుండా ఫుడ్ పార్సెల్కి ఆర్డర్ చేసినట్టు ఆర్డర్ వేస్తున్నాడు. హలో హలో భలే వాళ్ళే, 4 డోసులు ఏం సరిపోతాయి? ఒక 6-7 చెప్పండి. దోశలు కాదు, డోసులు. అదేమన్నా సమ్మక్క సారక్క పలారమారా? కరోనా డోసులను అట్లా మంచుతున్నావు? అది పలారమా ప్రసాదమా బ్రహ్మ పదార్థమా అనేది కాదు మ్యాటర్. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం సరిగ్గా సాయం చేసినామా లేదా అనేది మ్యాటర్. ఓరే పిచ్చోడా, అది నువ్వు చెప్పితోనో నేను చెప్పితోనో ఇచ్చిపోయేది కాదు. నువ్వు అట్నే అంటావు. నీకేమైనా డోసులు కావాలంటే నన్ను అడుగు, 10-15 పక్కన పెట్టిస్తా. నువ్వు పెట్టిస్తే నేను పట్టిస్తా. పట్టించేది కొత్త గింటాను, పోలీసులకు పట్టిస్తా. నాకు తెలుదా, నీ మంచి కోరి చెప్తాను, నాకు అడ్డం రావద్దు. నేను ఇదంతా చేసేది మనోళ్ళ కోసమే. హలో ఇంకో 11 పక్క పెట్టండి, నేను చెప్తాను. అవసరమైతే 15 పక్క పెట్టండి. ఇంతకు టీకాలు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు అనేది తెలుసారా నీకు? ఎందుకు తెలుదో, పబ్లిక్ ఇస్తున్నారు. మనం దాంట్లో పొలిటికల్ పవర్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ వాడినామనుకో, టీకా మా వాళ్ళందరికి ఇచ్చేయచ్చు. నీ మొక్కం ఇప్పిస్తావు. మొదటి విడతలా అంటే ఇప్పుడు ఇస్తున్న టీకాలు అందరికీ కాదు, మరి డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ కార్మికులకు, పోలీసులకు వాళ్ళు ఇచ్చినాకనే తర్వాత వేరే వాళ్ళకు. అట్టయితే ప్రజాసేవలో నిలబడ్డ మా లీడర్ల పరిస్థితి ఏంది? మమ్మల్ని నమ్ముకున్న మా క్యాడర్ పరిస్థితి ఏంది? మోడీ సారు ఏం చెప్పిండో వినలేదా? ఏం చెప్పినాడు? ఇప్పుడు వచ్చే టీకాలల్లా ప్రజాప్రతినిధులు ఉండరన్నాడు. కాబట్టి పైరవీలు, పరపతులు, పవర్లు, పత్యారాలు వాడకు, తిక్క వేషాలు వేయకు అట్టన్నాడా? అంతకంటే ఎక్కువ అన్నాడు. గాని ప్రాణాలకు తెగించి ఇన్ని రోజులు కరోనాకు జంకకుండా జనానికి అండగా ఉన్న డాక్టర్లకు, మున్సిపాలిటీ కార్మికులకు, పోలీసులకు టీకాలు వేసేదాకా ఓపిక వాడదాం. ఆ తర్వాత 50 ఏండ్లు దాటిన వాళ్ళకి ఏపిద్దాం. ఆ తర్వాతనే మనం వేసుకుందాం. కరోనాను దేశం నుంచి తరిమేద్దాం. మోడీ సార్ చెప్పినాడు కాబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే నా బలగానికి బంధువర్గానికి మొత్తానికి కరోనా టీకా తెప్పించేవాడిని. చాలు గాని పో. చూసిండ్రా, టీకా విషయాల పద్ధతిగా ఉండుండ్రి అని చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. మనం కూడా టీకా మన దాకా వచ్చేదాకా ఓపిక పడదాం, దేశాన్ని ముందడికి తీసుకుపోదాం. అరే దునియాలో అందరినీ ఒక్క తీరే చూస్తారా? పబ్లిక్ సర్వీస్ చేసేటోళ్ళని కూడా అందరికి ఇచ్చే మర్యాద ఇస్తారా? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని బేస్ గొంతుతోని చెప్పిన డైలాగులు తెలుస్తలేవు కొంతమందికి. ఇగో చూడుండ్రి, ఓ పోలీసుని ఎట్లా తిప్పలు పెడుతున్నారు చూడుండ్రి. అన్నా నువ్వు టికెట్ లేకుండా వస్తాను, మేమేమండి టికెట్ లేకుండా వస్తాను. టికెట్ లేకుండా రాయి ప్రయాణం అడగకూడదా? సరే అడగద్దు అంతే. ఒక పోలీసును పట్టుకొని టికెట్ అడుగుతారా? ఎంత ధైర్యం మీకు, ఎన్ని గుండెలు మీకు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ధనుంజయ్ అనే ఈ సారు సర్కార్ నౌకర్దారి, ఆ బస్సు కూడా సర్కార్దేనా? అసంటప్పుడు సార్ను ఫ్రీగా బస్సులో తిరగనియారా? మాట్లాడే వీడియో తీసుకుంటా ఎవరిని బెదిరిస్తున్నావు? తీసుకో, ఇసొంటి ఎన్నన్నా తీసుకో. సార్ కొద్దిగా కూడా భయపడు. తీసుకో ఎన్ని వీడియోలు తీసుకుంటావా తీసుకో. ఎస్పీకే పెట్టు, నువ్వు డీజీపీకే పెట్టు. ఇక్కడ ఎవరనుకుంటున్నావు? హోంగార్డు ధనుంజయ్, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు.
సరేలే కొడుతులే సరేరా. ఆ కాడికి నేను చెప్తానే ఉన్నా ధనుంజయ్ హోంగార్డు సార్ జోలికి పోకుర్రి అని. ఇప్పుడు చూడుర్రి బూట్తోని కొడతా అంటుండే. ఈ బస్సు డ్రైవరు కండక్టర్లకు తెలుస్తలేదు. తోటి పోలీసులు బస్సులో ఉన్నోళ్ళు ఊకో అని బతిలాడుతున్నారు కాబట్టి బస్సు దిగుతున్నారు సార్ గాని, లేకుంటే మంచిగుండకపోవు. అనంతపురం జిల్లా గుత్తి అనే జాగ కాడ ఓ బస్సులో చేసిన వీరంగం ఇది. గుంతకల్ ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడట. మంచిగా మందు కడుపులో పోసి ఊక్కుంటూ బస్సు మొత్తాన్ని ఊపిండు. ఉండాలే సారు, మీ అసలు ఆనిముత్యాలు డిపార్ట్మెంట్ లా ఉండాలే. ఎక్కడ లేని కష్టాలన్నీ నాకే ఉన్నాయి. కాలం నన్ను పగబట్టింది. ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా అవుతున్నది. నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నది అని చాలా మంది నిరాశపడుతుంటారు. అప్పుడు ఎవరన్నా అరే అట్లెందుకు నారాజు అవుతున్నావు, మనసుంటే మార్గం ఉంటుంది, అనుకుంటే సాధించలేనిది ఏముంటుంది అని ఎవరన్నా ఎంకరేజ్ మాటలు చెప్పితే పెద్ద పెద్ద మాటలు చానే చెబుతారు. కానీ కష్టాలలో ఉన్నోళ్ళకి తెలుసు మాకు ఎంత తిప్పలు వచ్చిందో అని మళ్ళా మనకే రివర్స్ సమాధానం చెప్తారు. అగో వాళ్ళ కోసమే ఈ వార్త. మరి ఈ ముచ్చడి చూసినాక దానికే వంక పెడతారో. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అంటే ఇగో గిదే. నా పొలం ఎండిపోతున్నది, ఎవ్వరు నాకు సాయం చేస్తలేరు అని నీలుక్కుంటా కూసోలేదు. గీ నీళ్లు వారిస్తున్న రైతన్న చూడుర్రి, ఎండిపోకుండా పొలానికి నీళ్ళు ఎట్లా వారిస్తున్నాడో. ఎదురు బొంగుల పైపులతోని ఎకరాల కొద్ది పొలం సాగు చేస్తున్నాడు. కరెంటు లేదు, కష్టం కూడా లేదు, మోటారు లేదు, స్టార్టరు లేదు. ఎదురు బొంగులు జీరి ఇగో గిట్ల పెద్ద చక్రం తయారు చేసి దానికి నీళ్ల బాటిల్లు కట్టిండు. పారుతున్న వాగుల నీళ్లు చక్రాన్ని తిప్పేటట్టు చెక్కలు ఫిక్స్ చేసిండు. నీళ్లు చెక్కలను నెట్టుతుంటే చక్రం తిరుగుతుంది. నీళ్లు నిండిన బాటిలు దోన్లో పోస్తుంది. అక్కడి నుంచి బొంగు పైపులు నీళ్లు నిండి పొలంలో వారుతుంటాయి. భలే ఉన్నది కదా. కరెంటు మోటార్లు అక్కర్లేదు, డీజిల్ ఖర్చులు అసలే లేవు. కాల్వల నీళ్లు వారుతున్నన్ని రోజులు పొలంలో నీళ్లు పోస్తూనే ఉంటాయి. 24 గంటలు రాత్రి భవాళ్ళు ఏ రంది లేకుండా వారుతుంది పొలం. ఒరిస్సా రాష్ట్రంలో ఓ రైతన్న చేసిన ఉపాయం ఇది. మంచిగున్నది కదా. కాలం కలిసి వస్తలేదని చేతులు కట్టుకొని ఉండకుండా ఇగో ఈ ఉపాయం చేసి దేశం మొత్తం మెచ్చుకునేటట్టు చేసిండు ఈ రైతన్న. గ్రేట్ కదా. చూసిరు కదా గీ ఇయాల్టి మన కత్తి కట్టార వార్తలు. మళ్ళా వార్తలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.